పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరం ఉంచున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రేర ప్రతిరోజు ఆ సృష్టిగత దేవుని యొక్క పరలోక దేవుని స్వరవించున్న మన జీవితాలను ఆశీర్వాదాలతో దీవునితో తీసుకెళ్లే దేవుడే ఉన్నాడు. కనుక ఏ ఒక్కరు మిస్ కాకుండా ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు వచ్చే ఈ ఒక్క పరలోక దేవుని స్వరవిని గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి పిల్లరే. మీరే కాదు, మీ బంధుమిత్రులకి పరలోక దేవుని స్వరాన్ని పరిచయం చేయండి. వారు కూడా ఆశీర్వదించబడేలా చేయండి. నశించిపోతున్న అనేక ఆత్మల్ని మన యొక్క పరలోక దేవుని స్వరం ద్వారా రక్షించాలి. రక్షించబడిన బిడ్డలు మరింత ఆత్మీయంగా బలపడాలని ఉద్దేశంతో పరలోక దేవుని స్వరం ప్రారంభించాం కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిత్తం నెరవేర్చే క్రమంలో మీరు కూడా పాలుభాగస్సులు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, హ్యాపీగా సంతోషంగా ఉండండి. ప్రార్థన చేద్దాం. దేవా, వాక్యం ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుంటుండగా దేవా సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయ మనిషి జీవితాన్ని తండ్రి బలపరచమని ఏసునామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 22వ కీర్తన 3వ వచనం చూసినట్టయితే, కీర్తన 22వ కీర్తన 3వ వచనం, నువ్వు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. చూసారా పిల్లరా, కీర్తన 22:3లో మనం చూసినట్టయితే ఇశ్రాయేలు చే స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. రక్షింపబడిన అందరూ కూడా ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలు యూదులమే పిల్లరా. అయితే మన స్తుతుల మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడంట. చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ముందు వాళ్ళు కూర్చోమని చెప్తాం. కూర్చున్న తర్వాత మంచిగా కాఫీ ఒకటి ఇచ్చి అప్పుడు ఏంటి విశేషాలన్నీ మనం మాట్లాడుతుంటాం. సాధారణంగా ఎవరిని ఇంటికి వచ్చి నుంచోబెట్టి మాట్లాడడం, ముందు కూర్చోమన్న తర్వాత ఏ విషయమైనా సరే అది మనం మాట్లాడదు. కనీసం మన సొత్తులు వచ్చినా సరే ముందు మనం కూర్చోమంటాం. కూర్చోమనుకుంటే ఎవరితో ఏ విషయం కూడా మనం మాట్లాడడం పిల్లరా. అలాగే పిల్లరా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ సృష్టిగత దేవుడు ప్రార్థన ఆలకించాలంటే ముందు నువ్వు స్తుతులు ప్రభువుకి అర్పించాలని. ప్రభా, నువ్వు సృష్టిగత దేవుడు, పాపుల రక్షకుడు, దేవ నరకం తప్పించే దేవుడు, పరలోక రాజ్యం చేర్చే దేవుడు, అందరి జీవితాలు మీరు ఎంతగానో మా సహాయం చేస్తున్నారు అని చెప్తూ మొట్టమొదట ఆ దేవుని యొక్క జాలి, దయ, గుణ, కనికరాలు, శాంతి, సమాధానాలు ఏ విధంగా ఇస్తాడు, ఇవన్నింటిని బట్టి ఆ ప్రభువుని మనం స్తుతించేవారుగా ఉండాలి పిల్లారు. ఏ స్నామం జరుగును గాక. కనుక ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని నువ్వు స్తుతించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రభువుని నువ్వు స్తుతించు. ప్రభుని స్తుతిస్తే ఆయన నువ్వు చేసే స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. ఆయన కూర్చుంటాడు. ఆయన కూర్చున్న తర్వాత అప్పుడు నీ ప్రార్థన విజ్ఞాపాలు మొదలుపెట్టు. చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేయడం ప్రారంభించగానే నాకు అది కావాలి, ఇది కావాలి, అప్పులు పోవాలి, రోగం పోవాలి, జబ్బు పోవాలి, కష్టం పోవాలి, నష్టం పోవాలి, నేను బాగుండాలి, మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు బాగుండాలి, మా చుట్టాలు బాగుండాలి, లేదా నా కారు, మేడం, మిద్దేది కావాలి, ఇలాగా అడగడంతోనే మనం ప్రారంభిస్తాం పిల్లరా. కానీ నువ్వు ప్రార్థన చేసే విధానంలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే ప్రభువును స్తుతించాలి. సృష్టికర్త నా ప్రభుని, నీ రక్షకుని, నీ రాజుని, నీ ప్రభుని ముందు నువ్వు గణపరచాలని. నువ్వు అలా ప్రభుని గణపరిస్తే పిల్లరా, అప్పుడు ఆ స్తుతుల మీద ప్రభు ఆసీనుడు అవుతాడంటే, ఆ స్తుతుల మీద ప్రభు ఏం చేస్తాడంటే కూర్చుంటాడు వచ్చి. నీవు చేసే స్తుతుల మీద ప్రభు కూర్చున్న తర్వాత అప్పుడు నువ్వు దేవదేవుడికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో కూడా ఫస్ట్ స్తుతిస్తావు. ఆ స్తుతుల మీద వచ్చి ఆయన ఆసీనుడు అవుతాడు, కూర్చుంటాడు. రెండవది, నీవు సపరీక్ష చేసుకోవాలి. నీకు నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలి అంటే స్వపరీక్ష దిద్దుబాటు చేసుకోవాలి. Yesaya 59 అంటాడు కదా, రక్షించిన నారకుండినట్లు హస్తముకు రుచి కాలేదు, విననారకున్నట్లు చెవులు మందము కాలేదు, మీ పాపంలో మీకును ఆయనకి అడ్డంగా ఉన్నాయి కనుక మీ ప్రార్థన ఆలకింపకున్నాడని. కనుక నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ముందు నీకు ఆయనకి అడ్డుగా ఉన్న అడ్డుబండలు నువ్వు ఏం చేయాలంటే తొలగించుకోవాలని. ఏంటి అడ్డుబండలు అంటే, ఆయన వాక్యానికి వ్యతిరేకమైన బ్రతుకేముందో, వ్యతిరేకమైన నడకేముందో, వ్యతిరేకమైన జీవితం ఏముందో, ప్రభువుకి ఆయాసకరంగా నీ జీవితం ఏదైనా ఉందేమో అని గుర్తెరిగి ముందు నీకు ఆయనకి ముందు ఉన్నటువంటి ఆ అడ్డుబండల్ని తొలగించుకోవాలి. అంటే మొదటగా దేవునితో నువ్వు సమాధాన పడాలి. ఏ విధంగా సమాధాన పడాలి? నువ్వు చేసిన తప్పులు, పొరపాట్లు, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుత్వం నువ్వు సమాధాన పడాలని. నువ్వు ప్రభుత్వం సమాధాన పడకుండా ప్రభుని ప్రార్థన ఆలకించడు. ఉదాహరణకు ఒక వ్యక్తితో మనం సమాధాన పడకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలని
అడిగావు అనుకోండి, ఆ వ్యక్తి చేస్తాడా? చేయడు. ఒక వ్యక్తి నీకు కావాల్సిన సహాయం దయచేయాలంటే ముందు ఆ వ్యక్తితో నువ్వు ఏం చేయాలంటే సమాధాన పడాలి. సమాధాన పడిన తర్వాత నువ్వు ఏదైనా అడిగితే ఆ వ్యక్తి ఇస్తాడు. లేదంటే ఆ వ్యక్తి నీతో సమాధాన పడితే నువ్వేమైనా అడిగితే ఆ వ్యక్తి ఇస్తాడు. మనం సమాధాన పడకుండా మనం ఆ వ్యక్తికి ఇవ్వలేము, ఆ వ్యక్తి కూడా మనకి ఇవ్వలేడు ప్రేరా. అందుకని మొట్టమొదట నువ్వు దేవునితో సమాధాన పడాలి. ఎలా సమాధాన పడతావు? నీ తప్పులు పొరపాట్లు పాపములు ఒప్పుకొని నువ్వు దేవునితో ఏం చేయాలంటే సమాధాన పడాలి. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎవరు ఆలకిస్తారంటే దేవుడు ఆలకిస్తాడు. కనుక ప్రార్థనలో రెండో మెట్టు ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే ప్రభుతో సమాధాన పడు. ఏ విధంగా? నీ తప్పులు నీ పొరపాట్లు పాపములు ఒప్పుకొని ప్రభుతో నువ్వు సమాధాన పడితే అప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. రెండోది ఏంటంటే స్వపరీక్ష ఉండాలి, దిద్దుబాటు అనేది ఉండాలి. స్వపరీక్ష చేసుకో. ముందు వాక్యానికి వ్యతిరేకంగా ఏ విధంగా నీ జీవితం ఉందో ముందు అది గుర్తెరుగు. రెండోది వాటిని విడిచిపెడతాను ప్రభా అని నువ్వు ప్రభు దగ్గర సమాధానపడు. అది అసూయ, ఈర్ష్య, ద్వేషమో, కామక్రోధ, మోమాస్త్రాలు, అహంభావం గారు ఏది ఉంటుంది ఆ తప్పు పొరపాట్లు ఒప్పుకో, విడిచిపెట్టు. రెండవది స్వపరీక్ష. మూడవది దిద్దుబాటు. నాలుగవది ఇతరుల గురించి ముందు ప్రార్థించండి. ఇతరులు వాళ్ళు రాజుల గురించి, ప్రభుత్వాల గురించి, అధికారుల గురించి, ముఖ్యంగా నీ పొరుగు వారి గురించి, నీ చుట్టాల గురించి, నీ బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి, ప్రభువుని నెరక్క నశించిపోతున్న అన్యుల గురించి, వీళ్ళందరి గురించి నువ్వు ఏం చేయాలంటే ముందు ప్రార్థించేయండి. వాళ్ళందరూ రక్షించబడాలి, వారందరూ ఆరోగ్య, ఐశ్వర్య, శాంతి సమాధానం కలిగి ఉండాలని ప్రార్థించేయండి. నాలుగవది. ఐదవది అప్పుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, చేస్తున్న వర్క్ గురించి అప్పుడు ప్రార్థించేది. కనుక నీ గురించి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలంటే ఆకరణ చెయ్యాలి. ఎందుకంటే దేవుడు అంటాడు బైబిల్లో 2 ప్రధానమైన ఆజ్ఞలు. మొట్టమొదటి పూర్ణ హృదయంతో, పూర్ణ మనతో, పూర్ణ శక్తితో ప్రభుని ఆరాధించాలంట. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంట. ఈ 2 ఆజ్ఞలు నెరవేరిస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మొత్తం అధ్యాయాలు, మొత్తం వాక్యాలన్నింటినీ, ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించినట్టేనంట. అంటే బైబిల్ మొత్తం నెరవేర్చినట్టేనంట. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు నెరవేరుస్తాయి. ఏంటి 2 ప్రధానమైన ఆజ్ఞలు అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ ప్రభువు, నీ సృష్టిగా దేవుని ఆరాధించాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. కనుక ఈ 2 ఆజ్ఞలు నెరవేరాలంటే మొట్టమొదటిగా నువ్వు ఫస్ట్ని ప్రభుని స్తుతించాలి. అంటే వాక్యం చెప్పినట్టుగా నడువు, జీవించు. అప్పుడు ఈ 2 ఆజ్ఞలు జరుగుతాయి. అయితే ఈ 2 ఆజ్ఞలు కూడా ఈ ప్రార్థనలు వచ్చేస్తాయి. ఫస్ట్ ఏంటంటే ప్రభుని స్తుతిస్తావు, రెండోది నీ స్వపరీక్ష చేసుకుంటావు, మూడోది దిద్దుబాటు చేసుకుంటావు, నాలుగోది ఇతరుల గురించి ప్రార్థన చేస్తావు, ఐదోది నీ గురించి ప్రార్థన చేసుకుంటావు. కనుక ఈ 5 విధాల ప్రార్థనలు చేసినప్పుడు, అంటే ప్రార్థనలు 5 మెట్లు. ఫస్ట్ ప్రభుని స్తుతించడం, రెండోది స్వపరీక్ష చేసుకోవడం, మూడోది దిద్దుబాటు చేసుకోవడం, నాలుగోది ఇతరుల గురించి ప్రార్థన చేయడం, ఐదవది నీ గురించి ప్రార్థన చేయడం. స్తుతుల్లోనే దేవుడు నీకు చేసిన మేలు ఉపకారాలను కూడా వాటిని బట్టి కూడా ప్రభుని స్తుతించాలి. కనుక ఈ 5 విధాల ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఆలకిస్తాడు. కనుక దీని అన్నిటికీ ముందు ఏంటంటే నువ్వు ప్రభుని స్తుతించాలి. స్తుతించినప్పుడు ఆ ప్రభు మీద, ఆ స్తుతుల మీద ఆయన వచ్చి ఆశీనుడు అవుతాడు, కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత నువ్వు దేవుడు చేసిన మేలుని బట్టి స్తుతించే ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు స్వపరీక్ష చేసుకునే ప్రార్థన ఆలకిస్తాడు, దిద్దుబాటు చేసుకునే ప్రార్థన ఆలకిస్తాడు, ఇతరుల గురించి చేసే ప్రార్థన ఆలకిస్తాడు, నీ గురించి చేసే ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడడం, దేవుడితో మనకు బాధల గురించి, మన సమస్యల గురించి చెప్పుకోవడం. ప్రార్థన అంటే ఏంటో దేవుడితో మాట్లాడడం. కనుక ఒక వ్యక్తి ఇంటికి వస్తే ముందు కూర్చోబెట్టిన తర్వాతే ఏదో మాట్లాడతావో. ఆకాశ మహాకాశాలు సృష్టికర్త దేవుణ్ణి నువ్వు చేసే స్తుతుల మీద ఆశలు అయిన తర్వాత అప్పుడు నీ చెప్పిన 5 విధాల ప్రార్థన ద్వారా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ఇది క్రమం. ఇలా కాకుండా ముందు నాకు నాకు ఆ డబ్బు కావాలి, కష్టం తీసే అని ప్రార్థన చేస్తాం అనుకోండి, అది క్రమమైన ప్రార్థన కాదు. భక్తులు నెహెమ్యా గ్రంథంలో కానీ, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కానీ నెహెమ్యా వాళ్ళు చేస్తారు. ముందు వాళ్ళు తప్పులు ఒప్పుకుంటారు, వాళ్ళ పితరుల తప్పులు ఒప్పుకుంటారు, ఇశ్రాయేలు అందరూ చేసిన పాపాలు ఒప్పుకుంటారు. ఆ తర్వాత అంటాడు, అయ్యా నేను ఈ మనుషుడి దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్తున్నాను, ఈ మనుషుడు దయ చూపినట్లు చేయమని
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. తన తప్పులు, తన పొరపాట్లు, తన దేశస్తులు పితరుల తప్పులు అన్ని ఒప్పుకున్న తర్వాత అప్పుడు నెహెమ్యా అంటే 1వ అధ్యాయంలో, నేను ఈ దేశపు రాజు దగ్గరికి వెళ్తున్నాను, నేను అడిగింది ఆయన దయచేసి ఇలా చేయమని అన్నప్పుడు వాళ్ళ తప్పులు, వాళ్ళ పితరులు, ఆ దేశస్తుల పాపలు ఒప్పుకున్న తర్వాత ఆ నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఇక నెహెమ్యా ప్రార్థన ఆలకించి అతను వాడికి అన్ని కూడా ఇస్తాడు. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా దానియేలు కూడా అలాగే వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు ఒప్పుకొని తర్వాత ఏం కావాలో దానియేలు అడుగుతాడు. అప్పుడు అంటే నువ్వు బహుప్రియుడువు, నీ విజ్ఞాపన ఆలకించబడింది, నీకు జవాబు ఇవ్వడానికి నేను వచ్చానని దేవతో చెప్తుంది. కనుక మన ప్రార్థన ఆలకించాలంటే ఈ 5 విధాల నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఇది క్రమం. ప్రార్థన ఆలకించాలంటే ముందు ఈ 5 విధాల మనం చేసిన ఆశీర్వాద దీవులను పొందుకోవాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవ ఉదయకాల సమయంలో దేవా నీ యొక్క స్తుతుల మీద ఆశీనుడై దేవుడు కాబట్టి దేవ మేము ఏ విధంగా ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఆలకిస్తావో మాకు ప్రార్థనలు 5 మెట్ల గురించి మాకు చెప్పో కనుక ఆ 5 విధాల మేము ప్రార్థన చేసి దేవా నీతో మీకు ఒక దగ్గర సంబంధం సహవాసం కలిగి ఉండే కృపను అనుగ్రహించమని దేవా మా బ్రతుకుల జీవితాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నీకు తెలుసు. ఆయన ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరికి వారు కావాల్సిన ప్రతి విధమైన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపు నడిపించమని, ఎవరు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు సహాయం ఎవరు ఏ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయమని ఏ స్నామం నేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఈ 5 విధాల ఆ చుట్టుకత్తని దేవునికి ప్రార్థించే అద్భుతంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అట్లాంటి ఆశ్చర్యకరమైన జీవితం మనందరూ పొందుకోవాలని ఆ ప్రభుని కోరుకుంటున్నాం. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. రేపు ఉదయ కాలంలో ఇదే సమయానికి మరొకసారి పరలోక దేవుని స్వరం విని ఆ ఆశీర్వాదాలు పొందుకుందాం ప్లేయర్. ఓకే, ప్రైజ్ లార్డ్.